ఇది అన్ని రకాల భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ జరుపుకున్నటువంటి పండుగ. అయితే అప్పుడెప్పుడో స్వాతంత్రం వచ్చింది, ఇప్పుడు ఎందుకు జెండా ఎగరేస్తున్నాం? జెండా ఎగరేయడం అంటే స్వాతంత్ర దినోత్సవం నాడు ఓ జెండా ఎగరేసి చాక్లెట్లన్నీ తినేసి స్వీట్లు తినేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడం అంటే స్వాతంత్ర దినోత్సవం కాదు. ఎందుకు జరుపుతున్నారంటే ఇవి గతంలో మన పెద్దలు మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నాం, మనకు నచ్చిన యూనిఫామ్, మనకు నచ్చిన భోజనం, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళడం, మనకి ఏది కావాలంటే అది మనకు మనమే చేసుకునేటువంటి పరిస్థితి. స్వేచ్ఛ వాయువులు ఇంత చక్కగా పీల్చుకుంటున్నాము అంటే ఆ రోజు ఎన్నో లక్షలాది మంది మన పెద్దలు స్వాతంత్రం కోసం పోరాడి ఎన్నో పోరాటాలు చేసి వీర మరణాన్ని పొందారు. కొంతమందిని దారుణ నా భారతదేశాన్ని మేము రక్షించుకుంటామన్నటువంటి ఉద్దేశంతో గాంధీజీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, ఇలా దేశంలో ఉన్నటువంటి పెద్దలే కాకుండా మన రాష్ట్రంలో కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు ఆయన తల తీసేసి కోటకి కొన్ని సంవత్సరాలు వేలగట్టి ఉంచారు. ఎందుకంటే ఇంకెవరు అలాంటి పోరాటాలు చేయకూడదని చెప్పి. అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి గారు, దుర్గాబాయి దేశ్ముఖ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే అల్లూరు సీతారామరాజు గారు, ఇలా వీళ్ళంతా నాయకత్వం వహించారు. కానీ వీళ్ళు చెప్పిన మాటలు విని వీళ్ళు వెనకత్తులో వచ్చి పోరాటాలు చేసి మరణించిన వారు ఎన్నో లక్షల మంది ఇంకా ఉన్నారు. వారందరూ కూడా కష్టపడి ప్రాణాలు అర్పించి తెచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం ఈరోజు సక్రమంగా అనుభవిస్తున్నాం. ఈ స్వాతంత్రం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ దినోత్సవం సందర్భంగా గతంలో వాళ్ళు మరణించి వారు అన్ని పోరాటాలు చేసి కష్టపడి తెచ్చిన స్వాతంత్రాన్ని అంబేద్కర్ గారు లాంటి మహానుభావులు ఒక 12 మంది టీముగా ఏర్పడి ఈయన సారథ్యంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ విదేశాలు తిరిగి నా భారతదేశంలో అనేక కులాల వారు, మతాల వారు, ప్రాంతాల వారు, అలాగే ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్ డబ్బు పరంగా హెచ్చు తగ్గులు ఉన్నటువంటి వాళ్ళు, నిరుపేదలు ఉన్నారు, సరిగ్గా అన్నం దొరక్క ఆకలి చావులు చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. అనేక దిగజారినటువంటి తాడిత పీడిత హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల వారు ఉన్నారు. వారందరినీ మనం ఏకతాటిపైకి తేవాలంటే, అలాగే తప్పులు ఎవరైనా చేస్తే వాళ్ళకి శిక్షలు పడాలంటే ఏ విధంగా చేయాలి, భారతదేశాన్ని